విజయవాడ వరద బాధితుల కోసం వైసీపీ సహాయక చర్యలు చేపడుతోందన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. విజయవాడ హనుమాన్పేటలో బాధితులకు సరుకులు పంపిణీ చేసిన బొత్స వరద బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ముంపు ప్రాంతాల్లోని 50,000 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. బుడమేరు వరదకు ప్రభుత్వ అలసత్వమే కారణమన్నారు. 3 రోజుల వరద నీటిలో ప్రజలు బాధలు వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆయనకి ఏంటంటే చెప్పి ఆయన అబద్ధాన్ని నిజం కింద చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ మాత్రం కామన్ సెన్స్ పాయింట్ ఇది. నేను కూడా 2009లో ఈ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ఆ రోజు నేను మంత్రిని రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడికే నేను ఆ రోజు ఉన్నాను. అప్పుడు కూడా బుడిమేరు పొంగడము, దాంతోపాటు మన కృష్ణ దీనికి ప్రకాశం బ్యారేజ్కి వచ్చి సుమారు 14 లక్షలు 14 లక్షల చర్యలు వచ్చి రావడము, ఇంకో 40,000 క్యూసెక్లు కానీ వస్తే మనం ప్రకాశం బ్యారేజ్ దాటిపోయిన పరిస్థితి వచ్చేది. ఆ రోజు వస్తే మేము అధికారులు అందరం కలిసి పైనుంచి ఎంత అవుట్ఫ్లో వస్తుంది, ఎంత వస్తుంది, ఇన్ఫ్లో వస్తుంది, ఎంత మనం అవుట్ఫ్లో బయటికి పంపించాలని అప్పటి నుంచే ముందు రోజు నుంచే ఎంతో తగు జాగ్రత్తలు తీసుకొని మన పైన ఉన్న బ్యారేజ్ ఏవైతే ఉన్నాయో శ్రీశైలం కానీ, లేకపోతే నాగార్జున సాగర్ కానీ, లేకపోతే పులిచెంపులు కానీ, అవన్నిటిని స్టిమ్యులేట్ చేసుకుంటూ దూరకుడిక మళ్ళీ కింద వచ్చి డౌన్ స్ట్రీమ్ మనం పంపిస్తున్నప్పుడు మళ్ళీ గండు కుట్టికంట అవన్నీ కూడా కాపలాలు పెట్టుకుంటూ అప్పటికీ కూడా మన రేపల్లి దగ్గర వచ్చి పెద్ద గండి పడిపోయి రేపల్లి పట్టణం అంతా మునిగిపోతే ఆ రోజు మన నెల్లూరులో కృష్ణపట్నం పోర్ట్ నుంచి అక్కడ నుంచి సుమారు 250 లారీలతో బౌల్స్ ని అటు ఇటు అర్ధరాత్రి మీద తెప్పించి అవన్నీ కూర్చుని నేపథ్యాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఏదో మా గొప్పగా మా తాలూకా ఏదో ఘనతగా మేము చెప్పట్లే, బాధ్యత అది కామన్ సెన్స్ పాయింట్ ఇది. అంతేగాని ఏదో వచ్చిన తర్వాత మనం ఈ మధ్య పత్రికలో చూసాం, ఏం చెప్పట్లేదు. అధికారుల మాటలు కానీ ఇంజనీర్లు కానీ లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళ నాయకులు చెప్తున్నట్టు మాకు ముందు తెలుసు, చెప్పిన అప్పటికప్పుడు ఏం చేయలేం కాబట్టి అసమర్థత ఊరుకున్నామని చెప్పి అది మా మాటలు చెప్పిన నేపథ్యం మనం చూసాం. మీరు అడుగుతాం చెప్తున్నాను.